పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. డార్లింగ్ కొత్త సినిమా ఫౌజీపై రోజురోజుకి అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఈ చిత్రానికి హనురాఘవపూడి దర్శకత్వాన్ని వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ కి జోడీగా ఇస్మాయిల్ ని సెలెక్ట్ చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కి సంబంధించిన కొన్ని భాగాలు పూర్తి కాగా కొత్త స్కెడ్యూల్ కోసం కొద్దిగా ఆలస్యంగా ప్రారంభం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఫౌజీ యూనిట్ ప్రస్తుతం భారీ సన్నివేశాలను చిత్రీకరించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. వచ్చే వారం నుంచి హైదరాబాద్ లో కొత్త స్కెడ్యూల్ ప్రారంభమవుతుందని సమాచారం. ఇందులో కీలకమైన యాక్షన్ సన్నివేశాలు, అంతేకాకుండా ఎమోషనల్ సీన్స్ కూడా తెరకెక్కించనున్నారు. ఈ లాంగ్ స్కెడ్యూల్ ప్రభాస్ తో పాటు ప్రధాన నటీనటులు కూడా షూట్ లో పాల్గొననున్నారు. ఈ స్కెడ్యూల్లో ప్రభాస్ కి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఫౌజీ సినిమా కథ 1940 కాలం నేపథ్యంలో సాగుతుండగా ఇందులో అనేక ట్విస్టులు ఉండబోతున్నాయి. హనురాఘవపూడి తనదైన శైలిలో ప్రేమ కథ, గుండెకు హత్తుకునే డ్రామా, భారీ యాక్షన్ సీన్స్ తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దేశభక్తి నేపథ్యంతో పాటు స్వతంత్రానికి ముందు నగడిచే రోజులని కూడా చూపించబోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి అద్భుతమైన సెట్స్ ను రూపొందిస్తున్నారు. ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు ఒక అద్భుతమైన అనుభూతిని సృష్టించాలని హను ఆలోచనలో ఉన్నాడు. సెట్స్ కోసం రామోజీ ఫిలిం సిటీతో పాటు వివిధ ప్రాంతాలు భారీ ఖర్చుతో ప్రత్యేకమైన డెకరేషన్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఫౌజీ కథకు సీతారామం తరహాలో ఏదైనా ప్రేరణ ఉందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం హనురాఘవపూడి ఎప్పుడు చెప్తారో వేచి చూడాలి. ప్రభాస్ హీరోగా హనురాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఫౌజీ షూటింగ్ కొత్త స్కెడ్యూల్ త్వరలో హైదరాబాద్ లో స్టార్ట్ అవ్వనుంది. 1940 నేపథ్యంతో యాక్షన్, డ్రామా, దేశభక్తి అంశాలతో తెరకెక్కుతున్న ఈ మూవీకి ప్రత్యేకమైన సెట్స్ ను రూపొందిస్తున్నారు. భారీ అంచనాలు ఈ చిత్రం 1000 కోట్లు సాధిస్తుందని అంచనాలు వేస్తున్నారు.